కంటే బాగా మాలిష్ చేయడం తన వల్ల కాదు. చూస్తున్నాగా మీ అక్కయ్య మాలిష్ చేసే పద్ధతిని. మేం బెనర్జీని అలా మెచ్చుకున్నామో లేదో ఈవిడ చేతులు కలపడం మానేసింది. బావగారు ఎందుకు అనవసరంగా మా అక్కను ఆట పట్టిస్తున్నారు? చూడక్కయ్యా, ఇవాళ నువ్వు నీ చేతి గొప్పతనం తెలిసేలా చెయ్యి. ఎలా మాలిష్ చేస్తావంటే బావగారికి దెబ్బకి బెనజీర్ని మర్చిపోవాలి. అక్క, ఇక నాకు సెలవు. మీరిద్దరు కబుర్లు చెప్పుకోండి. ప్రణామాలు. శుభరాత్రి. మాలిష్ అలా ఆపేశారేంటి జోధా బేగం? ఆ బెనజీర్ ప్రసక్తి శివాని ముందు తీసుకురావాల్సిన అవసరమే వచ్చింది మీకు? అవసరం ఉంది జోధా బేగం. శివాని ఇక్కడికి వచ్చింది గనక ఇవాళ కాకపోయినా రేపైనా తనకు తెలుస్తుంది. తనకి వేరొకరి ద్వారా తెలిసే కంటే మేమే చెప్పడం చాలా మంచిదని మా ఉద్దేశం. అందుకు మేమే తనకు ముందుగా చెప్పాం, బెనర్జీర్ మా విశిష్ట దాసి అని. మాలిష్ చేసినందుకు శుక్రియా జోధా బేగం. ఇక మేము బయలుదేరతాం. షహిన్షా, నేను మీకు ఇంకొక సంగతి చెప్పాలనుకుంటున్నాను. తమరి ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. తమరి మీద పన్నాకం పన్నుతున్నారట. అది మాకు తెలుసు జోధా బేగం. మా తమ్ముడైన మిర్జా మమ్మల్ని హెచ్చరించాడు. ఇక మీరేం ఆందోళన పడకండి, మాకెలాంటి ఆపద రాదు. కుట్రలకి పన్నాగాలకి అతీతమైన బాద్షా ఎక్కడున్నాడు? పైగా మాకే ఆపద రాకుండా రక్షించడానికి మా పెద్దమ్మ గారు ఉన్నారు, అమ్మీజాన్ గారు ఉన్నారు, ఖాన్ సాబ్ ఉన్నారు, మా బేగంలు ఉన్నారు. పైగా ఆ బెనర్జీర్ కూడా ఉందిగా మాకు. నిన్నగాక మొన్నొచ్చిన దాని మీద అంత నమ్మకమా? నమ్మకం ఏం చేయమంటారు జోధా బేగం? మాకు ఎంతో ప్రియమైన వాళ్ళు అనుకోకుండా మమ్మల్ని బయటకు గెంటేశారు. ఒక్కోసారి మాకు మా ప్రియమైన వాళ్ళ నుంచే ఆపదలు పొంచి ఉంటాయి. శుభరాత్రి జోధా బేగం. షహిన్షాకి ఎలా చెప్పడు? ఇదంతా తేలికైన సంగతి కాదని ఎలా చెప్పడు? నేను షరీఫుద్దీన్ని కలిసిన సంగతి ఆయనే నాకు చెప్పాడని ఎలా తెలియచేయడం? షహిన్షాకి ప్రియమైన వాళ్లలోనే ఆయన శత్రువులున్నారని నేను ఎలా తెలుసుకోగలను? మోతి, నేను గాయపడి నీ పావురానికి లేపనం పూశాను. ఇక నువ్వు దీన్ని తీసుకువెళ్ళొచ్చు. అలాగే నువ్వు దీన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాబ్ బాబీజాన్. ప్రణామాలు మర్తి గారు. మీరు రమ్మని కబురు పెట్టారా? అవును, మీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. నేనది షహిన్షాకి చెప్పాలని ప్రయత్నించాను, కానీ వారు నా మాటల్ని తేలిగ్గా తీసుకుంటారు. అంత ముఖ్యమైన విషయం ఏమిటి బాబీజాన్? షరీఫుద్దీన్ గారు నాకు ఒక లేఖ పంపించారు. వారు నన్ను కారాగారానికి రమ్మని కోరారు. అక్కడికి వెళ్ళాక ఆయన షహిన్షా గారికి ప్రాణాపాయం ఉందని చెప్పారు. అసలు షరీఫుద్దీన్కి ఈ సమాచారం ఎలా అందిందో మాకు తెలియదు, కానీ అతను చెప్పిన దాంట్లో నిజమైతే ఉంది. నిన్ననే బెనజీర్ రాసిన ఒక లేఖ షహిన్షాకి అందజేయడం జరిగింది. ఆ లేఖ చాలా విచిత్రంగా ఉంది. ఏం చేయమంటారండి? మనసు లగ్నం కావడం లేదండి. ఎందుకు మొహం చాటేసుకుంటారండి? మనసులోనే మీరుంటూ ఉండగా నాలో ఎందుకు ఈ ఆందోళన? ఎందుకిలా నాకు దూరం అయిపోయారు? ఉన్న ఊరి వదిలి ఎందుకు వెళ్లిపోయారు? దారి తెన్ను తెలియక తిరిగే ఒంటరిదాయను నీ కూతురు ఇక్కడ. అదేమిటి ఆ లేఖ అలా ఉంది? అది నాకు కూడా తెలీదు, కానీ నాకు తెలిసిందల్లా ఏమిటంటే దీని వెనుక కేవలం ఒకే ఒక వ్యక్తి ఉన్నాడని తెలుసు, అబుల్ మాలి. ఇక తేలవలసింది తను పన్నిన కుట్ర ఏమిటో తేలాలి. పని ఇంకా పూర్తి కాలేదు. ఇన్నాళ్ల తర్వాత లేఖ వచ్చిందనుకుంటే అందులో కూడా పని జరగలేదనే ఉంది. బేనజీర్ ఆగ్రా వెళ్లి ఎన్నో రోజులైపోయింది, కానీ ఇంతవరకు తను జలాల్కి చేరువు కాలేకపోయింది. దీన్ని బట్టి చూస్తే జలాల్ చెంతకు చేరడం చాలా కష్టం అని అర్థమవుతోంది. ఆ షరీఫుద్దీన్ ఏమో తనంతట తానే దొరికిపోయాడు. పైల్వాన్ ఇంతియాజ్ ఖాన్ హతమైపోయాడు. అసలు నేను చివరకు జలాల్ వాడితో కుస్తీ పట్టి చస్తాడని అనుకున్నాను. ఆ ఆదం ఖాన్ నేను అనుకున్నదంతా తలకిందులు చేసేశాడు. ఇక నేనే పూనుకోక తప్పదు. అంటే స్వయంగా మీరే ఆగ్రా వెళ్ళదలిచారా? నిస్సందేహంగా. ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు నాతో. నన్ను ఓటమి పాలు చేశారు. అలాంటప్పుడు ఆగ్రాని ఆక్రమించాలనుకుంటే ఆగ్రాలో చొరబడి ఉండాల్సిందేగా. ఇవాళ కాకపోతే రేపైనా బేనజీర్ తనకు అప్పచెప్పిన పని ముగిస్తుంది. అప్పుడు గద్దె ఖాళీ అవడంతో వేరొకరు సామ్రాజ్యాన్ని కబలించేలోగా నేనే వెళ్లి ఆ గద్దెకి వారసున్నని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి మీర్జా హకీం కూడా అక్కడే ఉన్నారట. ఆయన మీకు సహాయం చేయొచ్చు. వాడు చెప్పుకోవడానికే వాడు నాకు బంధువు, కానీ వాడు మాత్రం జలాల్నే తన బంధువు అనుకుంటాడు.
అయినా దానివల్ల నాకు ఎలాంటి నష్టం లేదు. ప్రస్తుతం నా లక్ష్యమల్లా నా పని పూర్తి చేసుకోవడం. నేను వెంటనే ఆగ్రా వెళ్ళడానికి ఏర్పాట్లు చేయాలి. ఆగ్రాలో పట్టుపడిపోతాననే భయం కూడా లేదా మీకు? అది చూద్దాం. హాయ్ అల్లా, ఇక్కడున్నారా మీరు ఒంటరిగా? ఎంతసేపు అయింది? మీరా జావిదా గారు? ప్రణామాలు. ఆదాబ్. తమరిప్పుడు మా అతిథులు. మీరిక్కడ ఒంటరిగా ఉన్నారు. ఇది అసలేం బాలేదు. చెప్పాలంటే తప్పు నాదే అనుకోండి. నేను ఆమెర్కి వచ్చినప్పుడు మీరంతా నన్ను ఎంతో బాగా చూసుకున్నారన్న విషయం నాకు గుర్తుంది. కానీ ఇక్కడేమో మీకు సరైన అతిథి సత్కారాలు కూడా చేయలేదు. అందుకు క్షమించాలి మీరు. జావిదా గారు, మీరేమో చాలా మంచివారు. మీ మీద ఎవరికైనా కోపం వస్తుందా చెప్పండి? ఆదాబ్. ప్రణామాలు. తోటంతా బాగా తనిఖీ చేయడం అవసరం. ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఆ పాము కాటు లాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకూడదు. చెప్తాం మిర్జా గారు, ఆ సంగతి జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఇక్కడ అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆదాబ్. ఈసారి ఆదాబ్ చెప్తున్నది మీకేనండి శివాని గారు. ఇప్పుడు మీరు కూడా ప్రణామాలు చెప్పొచ్చు. మీరంటున్నది నాకు అర్థం కాలేదు. అది అసలు ఏం జరిగిందంటే, ఇంతకు ముందు మీరు నాకే ఆదాబ్ చెప్పారనుకున్నాను. అందుకే నేను ప్రణామాలు చెప్పాను. ఇప్పుడు మీరు మళ్ళీ ఆదాబ్ చెప్తుంటే నాకేమో జావిదా గారికి చెప్పారనిపించింది. ముందుగా మేము మిమ్మల్ని గమనించకపోవడం మా పొరపాటే. అందుకు మీరు దయచేసి క్షమించండి. ఈ విషయంలో మీరేమీ కంగారు పడకండి. ఆవిడ మిమ్మల్ని తప్పక క్షమిస్తారు. చాలా పెద్ద మనసు గలవారు మా శివాని గారు. ఎంతైనా జోదా బేగం గారి చెల్లెలు కదా. మీకొకరు తెలుసా మీర్జా సాహెబ్? నేను ఆమెర్కి వెళ్ళినప్పుడు అక్కడ శివాని గారిలో ఎన్నో లక్షణాలు చూశాను. వంట చేయడంలో అయితే అందవేసిన చెయ్యి. అంతే కదా శివాని? ఆవిడ చేతి వంట రుచి చూడాలంటే అందుకు గాను ఆవిడ మమ్మల్ని ఆమెర్కి రమ్మనవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఈవిడ మాకు అతిథి. మేము ఆవిడకి సేవ చేయాలి. ఏం శివాని గారు, రమ్మని పిలుస్తారా మమ్మల్ని? ఏంటి విషయం? మీరంతా ఇక్కడ ఒకే చోట ఉన్నారు? ఆదాబ్ బాబీజాన్. ప్రణామాలు. నేను తులసి పూజకి వెళుతుండగా మీ అందరినీ ఇక్కడ చూశాను. ఏంటి విశేషం? మీరంతా ఇలా ఒకే చోట కలిసున్నారేంటి? అసలేంటంటే నేనిక్కడ శివాని గారిని ఒంటరిగా ఉండడం చూసి ఇక్కడికొచ్చాను. తమరు గనక అనుమతించినట్లయితే నేను ఈవిడ్ని రాజతోటంతా తిప్పి చూపించాలనుకుంటున్నాను. దానికి అది కూడా వేరే అడగాలా? వెళ్ళు శివాని. మర్ది గారు, మీరు వెళ్ళిపోతున్నారేంటి? జావిదా బేగం చూపిస్తున్నారు కదా శివానికి తోట. మరి ఏమిటి మీరు అలా అంటున్నారు? మరి మీరెందుకు శివాని వెనకాలే బయలుదేరారు? మీరు మరీ బాబీజాన్, ఆవిడ మీకు చెల్లెలు కదా. అదేగా నేను అంటున్నాను. మీరేమో షహింషా గారి తమ్ముడు, శివాని ఏమో నాకు చెల్లెలు. నాకేం అర్థం కావడం లేదు బాబీజాన్. కానీ నాకైతే అర్థమైపోయింది. నేను మీ చూపుల్ని అర్థం చేసుకున్నాను. చెప్పండి, మీరు మా చెల్లెలు శివానీని అలా ఓరు చూపులు ఎందుకు చూస్తున్నారు? ఏంటి సంగతి మర్ది గారు? అది తమరి చెల్లెలు చాలా అందంగా ఉన్నారు బాబీజాన్. అలాగా? అంటే మీకు మా చెల్లెలు నచ్చిందన్నమాట. అవును. అయితే మీ నైపుణ్యం గురించి ఇంకా మా బాయిజాన్కి తెలిసినట్టు లేదు. అమ్మా తులసమ్మ, నిన్ను ఇంటి ముంగిట ఎందుకు పెట్టుకుంటారంటే నువ్వు ఆ కుటుంబాన్ని కాపాడుతావని. మా కుటుంబాన్ని కూడా కాపాడు తల్లి. షహిన్షా గారి విషయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది. వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వే ఏదైనా దారి చూపించమ్మా. షహిన్షా!
అక్కయ్య, బావగారి ఆనందం చూసి నువ్వు అలా ఉప్పొంగిపోతున్నావా? చెప్పండి జోధా బేగం, అసలు ఏమైంది మీకు? నేను మీతో ఒక సంగతి. మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మీరు. మేము ఇటువైపుగా వెళుతుంటే మీరు పూజ చేయడం చూసి మీ దగ్గరకు వచ్చి ప్రసాదం తీసుకోవాలనిపించింది. అలాగా, తప్పకుండా. నాకు అర్థమైందిలేండి. మీరేమో ఇక్కడికి ప్రసాదం సాకు పెట్టుకుని మా అక్కయ్యని కలవడానికి వచ్చారు కదూ. వీళ్ళు వెళ్లిపోతే అప్పుడు నేను షహిన్షా గారి ప్రాణాలు అపాయంలో ఉన్నట్టు షరీఫుద్దీన్ నాతో చెప్పాడని షహిన్షా గారికి తెలియజేయొచ్చు. నా ఉద్దేశం వీళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేస్తే మంచిది. మోతి, పద మనం వెళ్దాం. అక్కర్లేదు రండి. మీ అక్కయ్య గారికి మమ్మల్ని ఒంటరిగా కలుసుకోవడం ఇష్టం లేదు. మీరేమనుకుంటారో అని ఆవిడ తడబడుతోంది. ఖుదా ఆఫీస్. ఈ అవకాశం కూడా చేజారిపోయింది. ఇక నేను షహిన్షా గారికి ఎలా చెప్పడం? శుక్రియా. మధు ఇచ్చినందుకు మాత్రమే కాదు, మీరు శుక్రియా చెప్పాల్సిన అవసరం లేదు ఆదం. నువ్వు సరైన సమయానికి వచ్చి మొఘలాయి సామ్రాజ్యపు గౌరవాన్ని కాపాడినందుకు నీకు శుక్రియా చెప్పి నిన్ను గౌరవించాల్సిన అవసరం మాకే ఉంది. నువ్వు కేవలం మా నుంచి రుకయ్య బేగం నుంచి క్షమాపణ పొందడమే కాక నువ్వు చేసిన పని వల్ల మొఘలాయి ప్రజల మనసులు కూడా గెలుచుకున్నావు. తమరు సరిగ్గా సెలవిచ్చారు జలాల్. ఇది ఆనందించవలసిన సమయం. నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు అనుమతిస్తే అదేమిటో నేను చెప్తాను. చెప్పండి. ఈ సంతోష సమయంలో ఒక ఉత్సవం జరపాలని మీకు అనిపించటం లేదా జలాల్? అమ్మీజాన్ చాలా చక్కగా సెలవిచ్చారు. ఆ ఉత్సవంలో బెనజీర్ తన కళని ప్రదర్శిస్తే బాగుంటుంది. నా ఉద్దేశం ఏమిటంటే, ఆ బెనజీర్ బాగా నాట్యం చేస్తుందని ఎవరో చెప్పారు. అది నిజమే ఆదం ఖాన్. అంబీజాన్ ఆదం ఖాన్ సలహా మాకు బాగా నచ్చింది. ఒక పెద్ద ఉత్సవం జరుపుకోవాలి. పైగా మీర్జా హకీం కూడా ఇక్కడే ఉన్నందుకు మరింత సంతోషంగా ఉంది. అవును. ఏమైంది పెద్దమ్మ, మీరంత సంతోషంగా లేరా? ఉత్సవం జరపాలన్న సలహా మీదేగా. సలహా ఇచ్చింది నేనేననుకోండి. ఇది ఉత్సవం గురించి కాదు. నేను జోదా బేగం సంగతి ఆలోచిస్తున్నాను. జలాల్, తమరికి తెలుసుగా నాకు జోదా బేగం మీద కోపంగా ఉన్న సంగతి. ఎందుకు కోపంగా ఉన్నానో అందుకు కారణం కూడా మీకు తెలుసు. మీరు సరిగ్గానే చెప్పారు పెద్దమ్మ గారు. కానీ జోధా బేగం కారణంగా మా సరదాలు సంతోషాలు వదులుకోలేంగా. ఈ ఉత్సవం జరిగి తీరుతుంది. అందులో బెనర్జీ నాట్యం కూడా చేస్తుంది. కానీ అది కేవలం మా మగాళ్ళ కోసమే. నిర్ణయం అయిపోయినట్టే. ఇక నేను వెళ్లి ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తాను షెహన్షా. మనం ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు షెహన్షా అంటున్నావేంటి? ఇది వరకు జలాల్ అనేవాడివిగా అలాగే అంటూ ఉండు. దయచేసి క్షమించండి జలాల్. నేనిచ్చే సలహా ఏమిటంటే ఆదాం ఖాన్ మిమ్మల్ని షెహన్షా అని అంటూ ఉండాలి. అది ఒంటరిగా ఉన్నా సరే, అందరి సమక్షంలో అయినా సరే. ఆదాం ఖాన్ విషయంలో మీరు సదా షెహన్షాయే. అలాగే పెద్దమ్మ గారు. నువ్వు వెళ్ళి ఉత్సవ ఏర్పాట్లు చూసుకో. భలేగా ఉంటుంది. బెనజీర్ కేవలం మీకోసమే నాట్యం చేస్తుంది జలాల్. అప్పుడు మీరు అపరిమితంగా మధుపానం చేసి మత్తులో పడిపోయేలా ఆదాం చూసుకుంటాడు. దాంతో ఆ బెనజీర్ మీ చెంతకి రాగలుగుతుంది, చాలా దగ్గరగా. ఆ సంగతి జోదా బేగంకి తెలిసినప్పుడు ఆవిడ ఒళ్లంతా పాములు తేళ్లు పాకాల్సిందే. షహిన్షా ఏమనుకుంటే అలాగే అనుకోని, కానీ వారికి సంగతి చెప్పాల్సిందే. ఆ షరీఫుద్దీన్ నన్ను కారాగారానికి రమ్మని చెప్పినట్టు. నేను షరీఫుద్దీన్ని కలుసుకోవడానికి అనుమతి లేకుండా వెళ్ళినట్టు షహిన్షా గారికి తెలిసిపోతే, ఒకవేళ వారికి కోపం వచ్చినా రావచ్చు. వారు నన్ను శిక్షించినా శిక్షించొచ్చు. అయినా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించక తప్పదు. నువ్వు నాకు తోడుగా ఉండు కన్నయ్య. నాకు ధైర్యాన్ని ప్రసాదించు. నేటి ఈ ఉత్సవం ఆదం ఖాన్కే అంకితం. వారు ఎలా అయితే మొఘలాయి సామ్రాజ్యపు గౌరవాన్ని కాపాడారు, అందుకు వారిని ప్రశంసించవలసిందే. శుక్రియా షెహన్షా. తమరు అనుమతించినట్టయితే ఉత్సవాన్ని ఆరంభించవచ్చు. బెనజీర్, నువ్వేమో షెహన్షాకి విశిష్ట దాసివి.
షెహెన్షా ముందే ఆ మేలి ముసుగెందుకు? నేను షహిన్షా గారిని కలుసుకోవాలి. క్షమించండి బేగం సాహిబా, లోపలికి స్త్రీల ప్రవేశాన్ని నిషేధించారు. నేను వారిని కలుసుకోవడం అత్యంత అవసరం. జోధా బేగం, ఏమైంది జోధా బేగం? ఈ వేళప్పుడు మీరు ఇలా వచ్చారే? నేను షహిన్షాని వెంటనే కలుసుకోవాలి. దయచేసి మన్నించండి జోధా బేగం. తమరు ప్రస్తుతం షెహన్షాని కలవటం కుదరదు. లోపల జరుగుతున్న ఉత్సవం కేవలం మగవారికే. షెహన్షా గారు ఆదాం ఖాన్ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అక్కడేమో వారి విశిష్ట దాసి బెనజీర్ వారికి ఉల్లాసం కలిగిస్తోంది. కానీ నేను వారిని... నాకు తెలుసు, మీరు ఈ వేళప్పుడు ఇక్కడికి వచ్చారంటే చాలా ముఖ్యమైన పని అయి ఉంటుందని. ఉత్సవం ముగిసిన అనంతరమే మీరు షెహన్షాతో ఆ ముఖ్యమైన సంగతి మాట్లాడవచ్చు. ఎందుకంటే ఈ వేళప్పుడు ఏ ఒక్కరూ రాకూడదని స్వయంగా షెహన్షాయే ఆదేశించారు. ఒక సలహా ఇవ్వొచ్చా? ఎన్నో రోజుల తర్వాత మీ చెల్లెలు మీ దగ్గరకొచ్చారు. కొంతసేపు ఆవిడితో సరదాగా గడపండి. ఉత్సవం పూర్తయిన వెంటనే షెహన్షా గారితో మీరు మాట్లాడుకోవచ్చు. కానీ ప్రస్తుతం జోధా బేగం, ఖుదాఫిజ్. ఇదిగోండి. షెహెన్షా,